బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. జ్యోతిబాపులే జయంతి సందర్భంగా 2 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో బల్లికురవ, ఏల్చూరుల్లో విద్యాలయాల నిర్మాణం పనులు పూర్తి చేశారని, సరైన సౌకర్యాలు లేక కస్తూర్బా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా 12,000 మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కస్తూర్బా స్కూల్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్య మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మన మంత్రివర్యులు నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కస్తూర్బా స్కూల్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, సరైన సౌకర్యాలు లేక, పడుకోవడానికి సరిగ్గా డామినెంటరీ లేక ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇవాళ మన అర్థం కాన్స్టిట్యూషన్ 2 చోట్ల శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో పిల్లలకి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కొన్ని సేవా సంస్థల ద్వారా ఇవాళ బెడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా వేయించి 6 నెలల్లో పిల్లలకి కస్తూర్బా స్కూల్లో ఉన్న పిల్లలకి సౌకర్యం అందిస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందించడం, మంచినీళ్ళు RO ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు అందించడం, బాత్రూమ్స్ చూసాము. కొన్ని చోట్ల బాగాలేమంటే కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టమన్నారు, అవన్నీ కడతాము. కాంపౌండ్ వాల్స్ దగ్గర ఎక్కడెక్కడ బాగాలేదన్నారు, అవన్నీ రిపేర్ చేయమన్నారు, చేస్తామని చెప్పాము. అదేవిధంగా మెయిన్ గేట్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అది చేయమని. లైటింగ్ ముఖ్యంగా కాంపౌండ్, పెద్ద కాంపౌండ్స్ 5 ఎకరాల కాంపౌండ్ అయి ఉంది. స్కూల్ ఉన్నందరూ బాగానే ఉంది, మిగతా చోట్ల భయపడుతున్నారు. పాములు పెడదు కానీ లేకపోతే దొంగలు పెడదు కానీ లేకుండా ఉండటం కోసం లైటింగ్ కావాలన్నారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను, పోల్స్ వేసి ఇమీడియట్ గా ఒక 10 రోజుల్లోనే లైటింగ్ కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ ధ్యేయంగా విద్య అందరికీ ప్రాథమిక హక్కు, విద్య ప్రాథమిక హక్కుగా భావించి లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్ని కూడా స్ట్రెంథన్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం.